హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత టాక్స్. మనలో చాలామంది జీవితంలో విజయవంతం కావాలనుకుంటారు. కానీ ఎక్కడో ఏదో ఒక దశలో మనం ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటాం. ఈ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల మన సామర్థ్యాలను మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. మీకు విషయం తెలుసా? నిజమైన విజయానికి మూలం మీ ఆత్మవిశ్వాసం. మీరు ఏ పని చేయగలరని నమ్మకం కలగడం ద్వారా మీరు అనేక అద్భుతాలను చేయగలుగుతారు. ఈ వీడియోలో మీరు రోజువారీ జీవితంలో మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చో నేను చర్చించబోతున్నాను. ఈ చిట్కాలను మీ లైఫ్లో కూడా ఫాలో అయ్యి మీ జీవితంలో మార్పును తీసుకొస్తాయని నేను నమ్ముతున్నాను. మరి ఆలస్యం ఎందుకు? ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో ఈ ప్రయత్నాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం రండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా వచ్చేసి ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. ముందుగా మనకి సాధ్యమైన చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని పూర్తి చేయండి. ఈ చిన్న విషయాలు మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, ఒక రోజులో 10 పేజీలు చదవడం, లేదా మీకు ఉన్న లక్ష్యాలలో ఏదన్నా ఒక చిన్న పనిని పూర్తి చేసి అది చూడండి. మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ రోజుకి అది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతుంది. రెండవది, మీ బలాలను గుర్తించండి. మీరు ఎటువంటి పనిలో నిపుణులో అని ఆలోచించండి. ఆ పనుల మీద కేంద్రీకరించి ముందుకు సాగండి. ఉదాహరణకు, మీరు మంచి వంట చేయగలరా? దానిని మెరుగుపరచండి. లేదా మీరు ఏదన్నా ఒక గేమ్లో కానీ స్పోర్ట్స్లో కానీ నిపుణులా అయితే దాన్ని సాధించడానికి మరింత ప్రయత్నం అయితే చేయండి. ఇలా మీకు ఇష్టమైన వాటిలో ప్రయత్నం మానకుండా ప్రయత్నిస్తూనే ఉంటే దాని ద్వారా కూడా దాని నుంచి వచ్చే మనకి మెరుగైన ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. నెగిటివ్ ఆలోచనలతో పాటు నెగిటివ్ వ్యక్తులను కూడా దూరంగా ఉంచడం మనకి ఈ టైంలో చాలా అవసరం. పాజిటివ్ వ్యక్తులతో గడపడం ద్వారా మంచి ఆత్మవిశ్వాసం మనకి లభిస్తుంది. నేను చేయగలను అనేది ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా కూడా ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఉండడం మనకి చాలా అవసరం అండి. మనం ఏం థింక్ చేస్తామో దాని ద్వారా కూడా మనం ముందుకు సాగవచ్చు. అందుకే మనం ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి. నెగిటివ్ ఆలోచనలకు అందినంత మట్టికి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇవ్వండి. వ్యాయామం మరియు యోగా లేదా జాగింగ్ చేయడం ద్వారా మీ శరీరానికి మనసుకు శక్తి వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఉదాహరణకు, ప్రతిరోజు 15 నిమిషాల పాటు వాకింగ్ లేదా జాగింగ్ లేదా ఇంట్లోనే ప్రాణాయామం చేయండి. దీని ద్వారా మన మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది. తద్వారా మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం మనకి సులువుగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్త విషయాలను నేర్చుకోండి. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటే మీకే గౌరవం పెరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, ఒక కొత్త హాబీ తీసుకోవడం లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మీ గోల్స్కి సంబంధించిన ఏదైనా కొత్త పని కానీ కొత్త స్కిల్స్ కానీ నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మీలో ఉన్న మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్గా వచ్చేసి ప్రతిరోజు మీ విజయాలను గుర్తు చేసుకోండి. రోజు ముగిసే సమయంలో ఆ రోజు మీరు చేసిన మంచి పనులను గుర్తించండి. వాటిని గుర్తు పెట్టుకోవడం ద్వారా మీకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. స్మైల్తో మీ విజయాలను సెలబ్రేట్ చేసుకోండి. దీని ద్వారా మీలో ఉన్న మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈరోజు చర్చించిన ఈ చిట్కాలు ఒక శక్తివంతమైన మార్గదర్శకాలు. మీకు అనుభవం అవుతుంది. ఇవి మీ జీవితంలో ఉపయోగపడతాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మవిశ్వాసం అంటే శరీరంలో కండలు పెంచుకోవడం లాంటిది కాదు.
మీరు రోజువారీగా కష్టపడి కొంచెం సమయాన్ని కేటాయించి దానిని పెంచుకోవాలి. ఇది కేవలం ఒక రోజులో సాధించినది కాదు, కానీ మీరు ప్రయత్నాన్నిస్తే అనుకున్న దానికి మించి విజయం సాధించగలరు. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ లక్ష్యాలకు చేరుకోవడానికి మీకు మీరే తోడుగా ఉండండి. ఈ చిట్కాలను ఉపయోగించి రోజులో చిన్న చిన్న మార్పులు చేస్తూ ప్రారంభించండి. మీ స్వంత ప్రయాణంలో మీ స్ఫూర్తి మీరే కావాలి. మీకు ఈ వీడియో నచ్చిందా? మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకోసం మరిన్ని ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మీ ఆత్మవిశ్వాసం మీ విజయానికి పునాది కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.